సీనియర్ నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ఏంటో నిరూపించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ సంచలన హీరోగా మారాడు. మీరు చూపించే ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే మా పైన. టాలీవుడ్ టాప్ హీరోగా మారటమే కాదు, సీనియర్ ఎన్టీఆర్ అసలైన నట వారసత్వాన్ని కూడా చాటి చెప్పాడు. అందుకే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ RRR చిత్రం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లోబల్ స్టార్గా కీర్తి పొందుతున్నారు. దీంతో ఎన్టీఆర్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ప్రకటించిన విధంగానే ఎన్టీఆర్ తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టును చకచకా పూర్తి చేస్తున్నారు. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా Part 1 చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధించింది. 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కానీ దేవర Part 1 చిత్రం ఎన్టీఆర్ అభిమానులను ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినప్పటికీ ఆడియన్స్ ఊహించిన స్థాయిలో ఎన్టీఆర్ నుంచి సినిమా పడలేదనే ఫిర్యాదు మాత్రం ఉంది. ఇక దీంతో ఎన్టీఆర్ తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. మాస్ యాక్షన్ సాలిడ్ సబ్జెక్ట్తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎన్టీఆర్ లైనప్లోనూ భారీ చిత్రాలు సెట్ చేయబడ్డాయి. క్రేజీ డైరెక్టర్లతో చిత్రాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈలోగా ఎన్టీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దేవరా Part 2 తర్వాత తన రెగ్యులర్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దానికి ఒక కారణం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇకపై తన తాత, ఏపీ మాజీ సీఎం, నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు చిత్రాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక తాత నందమూరి తారక రామారావు ప్రతి జానర్లో సినిమా చేశారు. అందులో పౌరాణికం, సోషల్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ప్రభుత్వ వ్యవస్థలను వివరించే సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో ఈ తరం ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యే సినిమాలున్నాయి. పౌరాణికల్లో దానవీర సూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశ, ఫ్యామిలీలో గుండమ్మ కథ, మాయాబజార్, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, పాతాళ భైరవి, యమగోళ, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. ఈ చిత్రాలన్నీ ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం విశేషం. ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం. అయితే ఎన్టీఆర్ తన తాత ఎన్టీ రామారావు నటించిన చిత్రాల్లో ఎలాంటి సినిమాలు రీమేక్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అసలు ఇప్పుడు తాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ఎన్టీఆర్కి ఎందుకు వచ్చింది అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. ఎన్టీ రామారావు నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం వంటి పౌరాణిక చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ తాతతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. అప్పట్లో ఆయన పాత్రలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. నాతో చెప్పింతివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అయితే ఈ రీమేక్ నిర్ణయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన తాత నటించిన చిత్రాల్లో ఎలాంటి సినిమాలు తీసుకొస్తారనేది చూడాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న వార్ 2లోనూ సాలిడ్ రోల్లో నటిస్తున్నారు.